బెల్ట్ షాపుల్ని, పర్మిట్ రూముల్ని నమ్ముకుని తర్వాతన అదేమంటారు బార్‌లను నమ్ముకుని కల్తీ మద్యం బిగింజేసినటువంటి ఇది ఇప్పటికి 3 ముఠాలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్‌లో. మొన్నది బాగా హైలైట్ అయింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి, అతనికి సంబంధించినటువంటి మరొకళ్ళు కలిసి చేశారు కాబట్టి. ఆ జనార్దన్ రావు వీళ్ళకి సంబంధించి. ఎప్పుడైతే ఇది బాగా బ్యాడ్ పాపులర్ అయిపోయిందో, దాన్ని కవర్ చేయడం కోసం అర్జెంట్‌గా తీసుకొచ్చినటువంటిది. అతనికి అంతకుముందు మైలవరం అని తెలియగానే ఏదైతే ఇబ్రహీంపట్నం ఆ ప్రాంతం అని తెలియగానే, ఇబ్రహీంపట్నం అంటే నీకు అతను జోగి తెలుసు అంటే, జోగి ఇదివరకు లిక్కర్ వ్యాపారం చేశాడు, నేను లిక్కర్ వ్యాపారం చేశానని పరిచయం ఉందనగానే, ఈ మధ్యన ఎప్పుడన్నా మాట్లాడావా అని అడిగారు. అవును మాట్లాడాను అనగానే, ఇక అక్కడి నుంచి నువ్వు విదేశానికి తొందరగా వచ్చేసి, నీ మీద నుంచి కేసు డైవర్ట్ చేస్తామని చెప్పినట్టుంది. అందుకని అతను రావడం, రాగానేనేమో బానే ఉంది. అక్కడి నుంచి కూడా స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆ తర్వాత ఇక్కడికి రాగానే అబ్బేబే అతను జోగి మనిషట. జోగినే ఒక పెద్ద ప్లాన్ ఏసేసి ప్రభుత్వాన్ని బద్నాం చేసేసేద్దాం అని చెప్పేసేసి పెట్టాడు. బద్నాం చేయాలనుకుంటే ఏడాది ముందు చేస్తారు, 6 నెలల ముందు చేస్తారు. ఇప్పుడు చేసేదేముంది అందులో? అందులో ఇంత పటిష్టంగా వెంటాడుతున్నప్పుడు. అతని ద్వారా ఆ మొక్క చెప్పి అతన్ని కాపాడుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ జోగిని ఇరికిస్తున్నారు. జోగి బ్రదర్స్‌ని అరెస్ట్ చేయడం కావచ్చు. ఇప్పుడు తాజాగా ఏంటంటే తప్పుడు కేసు అనడానికి మరొక సాక్ష్యం ఏంటంటే, ఈయనంట పలు దఫాలు డబ్బులు డ్రా చేశాడట. ఒక 8 లక్షలో ఏమో. ఆ డ్రా చేసినటువంటి డబ్బులన్నీ కూడా ఈ జోగికే ఇచ్చానని చెప్పాడట. అంటే ఆ విధంగా స్టేట్మెంట్ రాసి సంతకం పెట్టించుకున్నారనమాట. 70 లక్షలట. 8 లక్షలు కాదండి. 70 లక్షల రూపాయలు. తను మామూలుగా క్యాష్ డ్రా చేసి డేట్లన్నీ 21, 24 3 సంవత్సరాల్లో తన అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసిన 70 లక్షలు జోక్కి ఇచ్చేసానని చెప్పాడట. మరి అదేంటి ఇంతకుముందు నువ్వు కల్తీ వ్యాపారం చేసుకోయా? ఆ వ్యాపారం చేసుకుని బద్నాం చేద్దామన్నావును అని చెప్పాడు. మరి అట్లాంటిది అకస్మాత్తుగా ఈ డబ్బులు ఇవ్వడం ఏంటి? అంటే అప్పట్లో జగన్ టైంలో లిక్కర్ కుంభకోణం జరిగిందని ప్రచారం చేయాలా? రెండవది ఈ నాటకం ఆడాలి. పచ్చి తప్పుడు కేసుల్ని నిస్సిగ్గుగా రోడ్డు మీదకి పెడతాం అన్నటువంటిది అసహ్యకరమైనటువంటిది. రాజకీయం ఇంతగా దిగజారిపోతా, పోలీస్ శాఖ కూడా ఇంతగా రాజకీయ పార్టీలకు తొత్తుల్లాగా పనిచేస్తూ ఉంటే, భవిష్యత్తులో ధర్మం గురించి మాట్లాడడానికి కూడా సిగ్గేసే పరిస్థితి వస్తుంది.